హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి ఈ శారీ కుచ్చిల్ని ఎలా వేసుకోవాలో చూపిస్తానండి. ఎవరైనా మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే మన ఛానల్లో ఉండే వీడియోస్ని చూసి నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ నా శారీ కలర్ బార్డర్ వచ్చేసి కాపర్ కలర్లో ఉంది కాబట్టి ఇక్కడ నేను బీడ్స్ కూడా కాపర్లో తీసుకుంటున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను కాపర్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకుంటున్నాను. ఒకవేళ మీరు కావాలనుకుంటే గోల్డ్ కలర్ షుగర్ బీడ్స్ తీసుకోవచ్చండి, లేదంటే లాస్ట్ సైజ్ బంచ్ బీడ్స్ కానీ తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను 2 సిల్క్ థ్రెడ్స్ తీసుకున్నానండి, సేమ్ కలర్వి. ఆ రెండింటికి వచ్చేసి మనం చిన్న సైజు సూది ఎక్కించేసుకోవాలి. తర్వాత వాటికి షుగర్ బీడ్స్ ఎక్కించేసుకోవాలండి. తర్వాత స్టిఫ్గా ఉండే ఒక అట్ట ముక్కను తీసుకొని ఇలా కట్ చేసి తీసుకున్నానండి. ఇది వచ్చేసి మనకు 1.5 కంటే ఒక గీత ఎక్కువగా ఉందండి. ఇప్పుడు మనం ఒక రౌండ్ చుట్టేసుకొని బీడ్స్ వదులుతూ ఒక 85 దాకా ఎక్కించుకుంటున్నానండి. నేను వచ్చేసి ఇక్కడ మనం బీడ్స్ని 2 టైప్స్ కౌంట్ చేసుకోవచ్చండి. మనం నీడిల్కి ఎక్కించుకునేటప్పుడు 85 బీడ్స్ ఎక్కించేసుకోవాలి. అప్పుడు మనం అట్టకు చుట్టేటప్పుడు కౌంట్ చేయాల్సిన అవసరం ఉండదండి. లేదంటే మనం నీడిల్కి ఎక్కించేటప్పుడే కౌంట్ లేకుండా ఎన్నైనా ఎక్కించేసుకోవచ్చండి. తర్వాత మనం ఇలా చుట్టేటప్పుడు 85 కౌంట్ చేసుకోవాల్సి ఉంటుంది బీడ్స్. ఇది వచ్చేసి నా శారీనే అండి. నా శారీకి నేను కుచ్చులు వేసుకుంటున్నాను. అలాగే ఇక్కడ కనిపిస్తుంది కదండి సైడ్కి బ్లౌజ్ హ్యాంగింగ్ అండి, ఇది కూడా నేనే చేసుకున్నాను. ఇదైతే నేను వీడియో చేయలేదండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను ఖచ్చితంగా వీడియో చేస్తాను. అండ్ అలాగే ఇది కూడా నా బ్లౌజ్కి నేనే వేసుకున్నానండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, ఈ వీడియో అప్లోడ్ పెట్టాను. మీ టైం వేస్ట్ కాకుండా చాలా స్పీడ్గా పెట్టేశానండి. ఒకసారి ఇవన్నీ ఎలా ఉన్నాయో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. విత్ లెస్ కాస్ట్తో నేను చేసుకున్నానండి. అదే ఒకవేళ నేను బయట ఇచ్చినట్లయితే ఇవన్నీ నాకు ఒక 3000 దాకా అవుతాయి. నేనే లెస్ కాస్ట్లో నేనే చేసుకున్నానండి. మన పని మనం చేసుకున్నట్లయితే మనకు అమౌంట్ మిగిలిపోతుందండి. అదే బయట ఇచ్చామనుకోండి మనకు ఇది మొత్తం కలిపి ఒక 3000 దాకా అవుతుంది. బ్లౌజ్ స్టిచ్చింగ్ ఒక్కటే నేను వేసుకోలేదండి, మిగతా అంతా నేనే వేసుకున్నాను. ఇప్పుడు మనకు చుట్టడం అయిపోయిందండి. లాస్ట్కి వచ్చేసి మనం నార్మల్ థ్రెడ్తో ఇలా లాక్ వేసేసుకోవాలి. మనం లాక్ అనేది స్ట్రాంగ్గా వేసుకోవాలండి, లేదంటే మనకు పూసలు అటు ఇటు అయిపోతాయి. అండ్ ఇప్పుడు వచ్చేసి మనకు ఇంకో థ్రెడ్ కావాలి కదండి. టాప్ సైడ్ వచ్చేసి ఇక్కడ నేను ఎల్లో కలర్ తీసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి నేను మన 3 ఫింగర్స్కి మాత్రమే రౌండ్ చేసుకుంటున్నానండి. ఇవి వచ్చేసి ఒక 80 దాకా తీసుకుంటున్నాను. ఇలా చుట్టేసుకున్న తర్వాత కట్ చేసేసుకోవాలండి. మనం కట్ చేసుకొని ఇలా పట్టేసుకొని మనం లాక్ అనేది వేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి దీన్ని మనం కట్ చేసుకోవాలండి. మనం ముందుగా కట్ చేసుకున్న దానికంటే చిన్నగా ఉండే విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ రెండింటిని ఇలా పెట్టేసుకొని వీటి రెండింటిని కలుపుకుంటూ మనం ముడి వేసుకోవాలండి. ఈ రెండింటికి లాక్ అనేది మనం చాలా స్ట్రాంగ్గా వేసుకోవాలండి. ఈ రెండింటిని చాలా స్ట్రాంగ్గా లాక్ వేసుకోవాలండి, లేదంటే మనకు ఇవి లైఫ్ రావు, మధ్యలోనే ఊడిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా స్ట్రాంగ్గా లాక్ వేసుకోవాలి. కంప్లీట్ అయిపోయిందండి. చూసారు కదా ఎంత ముద్దుగా ఉందో. ఇది చాలా అంటే చాలా బాగుందండి. ఇది ఇలాగే మనం మొత్తం రెడీ చేసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం శారీ మీద మెజర్ చేసుకుందామండి. ఇక్కడ వచ్చేసి నేను 1.5 గ్యాప్లో
ఇలా మెజర్ చేసుకుంటున్నానండి. ఇలా శారీ మొత్తం మెజర్ చేసుకున్నాక ఇక నేను గమ్ అంటించేస్తున్నాను. శారీ పళ్ళుకు అలాగే కుచ్చిళ్ళకు పెట్టేసుకొని మనం రెండింటిని అతికించేసుకోవాలండి. మొత్తం అన్నింటినీ ఇలాగే అతికించుకోండి. అతికించుకున్న తర్వాత ఓవర్ నైట్ వదిలేసారంటే మనకు మార్నింగ్ అంతా డ్రై అయిపోతాయి. చూసారు కదండి ఎంత గ్రాండ్ లుక్ ఇస్తుందో మనకు ఈ కుచ్చులు అనేవి. నెక్స్ట్ వచ్చేసి ఇక నేను షుగర్ బీట్స్ పట్టే విధంగా ఒక సూది తీసుకొని ఇలా 2+2 థ్రెడ్స్ తీసుకున్నాను. నార్మల్ థ్రెడ్ అండి. ఇప్పుడు మనం షుగర్ బీట్స్ని ఇలా ఒక బౌల్లో తీసుకున్నామంటే ఇలా అనేసామంటే మనకు చాలా ఈజీగా ఎన్ని కావాలంటే అన్ని వచ్చేస్తాయండి సూదికి. అరౌండ్ 1 టైం వచ్చేసి 10 to 12 దాకా పడుతున్నాయండి. ఇవి వచ్చేసి మనకు ఒక 5 లైన్స్ దాకా వస్తాయి. మొత్తం మనకు కుచ్చు అనేది కంప్లీట్గా అవ్వడానికి. ఇలా కుట్టేసుకున్న తర్వాత దూరం అనిపిస్తే మనం వాటిని కలుపుకుంటూ దగ్గర కుట్టేసుకోవాలండి. అప్పుడే మనకు కుచ్చులు అనేవి అందంగా కనిపిస్తాయి. తర్వాత లాస్ట్కి వచ్చేసి ఇక్కడ కింది సైడ్ లాక్ వేసుకోండి. ఒక 2-3 టైమ్స్ లాక్ వేసుకుంటే సరిపోతుందండి. అంతే అండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్.